హలో నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7. ప్రస్తుతం మనం అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నాం. అమరావతి రాజధాని ప్రాంతంలోని కీలకంగా ఉన్న సీఎం చంద్రబాబు ఏదైతే ఉందో ఇటీవల స్థలం కొనుగోలు చేశారో ఆ ప్రాంతం వద్ద ఉన్నాము. ప్రధానంగా వెలగపూడి గ్రామంలోనే ఇందుకు సంబంధించిన స్థలాన్ని చంద్రబాబు నాయుడు కొనుగోలు చేయడం జరిగింది. దాదాపు 25,000 చదరపు గజాలను స్థలాన్ని వెలగపూడికి సంబంధించిన ముగ్గురు రైతుల దగ్గర నుంచి రిటర్నబుల్ గిఫ్ట్గా వచ్చిన స్థలాన్ని నేరుగా చంద్రబాబు నాయుడు ఇక్కడ కొనుగోలు చేయడంతో ఒక్కసారిగా రాజధానిలోని హైప్ క్రియేట్ అవడం జరిగింది. ఎందుకంటే నేరుగా సీఎంఏ ఇక్కడ స్థలం కొనుగోలు చేసి త్వరలోనే నిర్మాణాలు చేపట్టబోతున్నారు. తాజా అప్డేట్ ఏంటంటే ఇందుకు సంబంధించిన స్థల నిర్మాణం కోసం నేరుగా సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈ ప్రాంతానికి వచ్చారు. ప్రధానంగా సిఆర్డి అధికారులతో పాటు సర్వేలతో వచ్చి ఇక్కడ నిర్మాణం ఏ విధంగా చేపట్టాలి దానిపై కూడా చర్చలు జరిపిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చంద్రబాబు నివాస స్థలం ఉన్నాం. ఈ నివాస స్థలం ఎక్కడ ఉంది, ఏ ప్రాంతంలో ఉంది, చుట్టుపక్కల ఎటువంటి నిర్మాణాలు చేపట్టబోతున్నాయో మీకు స్పష్టంగా తెలిపే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నివాస స్థలం నుంచి 1 కిలోమీటర్ దూర ప్రాంతంలోనే ప్రస్తుతం ఉన్న టెంపరరీ హైకోర్టు భవనం ఉంది. మనకి స్పష్టంగా విజువల్స్లో కనబడుతుంది. టెంపరరీ హైకోర్టు భవనం ఉంది నేలపాడు వద్ద. అది ఇక్కడి నుంచి దాదాపు కిలోమీటర్ దూరంగానే ఉంది. దానికి ఆపోజిట్గా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధానిలో నిర్మించబోతున్న ఐకానిక్ భవనాలు, దాదాపు 5 ఐకానిక్ భవనాలకు సంబంధించిన శంకుస్థాపన జరిగింది. ఆ ప్రాంతం కూడా ఈ హైకోర్టు ఆపోజిట్లో ఉంది. అక్కడే శాశ్వత హైకోర్టు భవనాన్ని కూడా నిర్మించబోతున్నారు. ఇంకా దాంతోపాటు విజువల్స్లో కూడా స్పష్టంగా కనబడుతున్నాయి మనకి భవన నిర్మాణాలు ఇప్పటి వరకు దాదాపు 70-80% వరకు పూర్తయిన ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించిన భవనాలతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు భవనాలు, ఎన్జిఓలకు సంబంధించిన భవనాలు మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇంకా దాంతోపాటు ఈ స్థలానికి సంబంధించి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఎన్జిఓకి సంబంధించిన భవన నిర్మాణాలతో పాటు ఇతర అధికారులకు సంబంధించిన నిర్మాణాలు దాదాపు 50% వరకు పూర్తయిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. దాంతోపాటు విట్ కాలేజీకి సంబంధించి క్యాంపస్ కూడా స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్ చూసినట్టయితే చంద్రబాబు నాయుడు నివాస స్థలం కోసం కొనుగోలు చేసిన ఈ స్థలం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలోని అమరావతికి సంబంధించి కీలకంగా క్యాపిటల్ ప్రాంతంలో ఉన్న సెంటర్ ప్రాంతంలో ఇందుకు సంబంధించిన నిర్మాణాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఇంటి స్థలం కోసం కొనుగోలు చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా అమరావతిలో హైప్ క్రియేట్ అయిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా గత 5 సంవత్సరాల పాటు జగన్ పూర్తి స్థాయిలోని అమరావతిని విధ్వంసం చేసిన నేపథ్యంలోని పూర్తిగా అమరావతి నిర్మాణాలకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడని స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తానే ఇక్కడ నివాస స్థలాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకొచ్చిన వెంటనే పలు ప్రాంతాలు అమరావతిలో ఉన్న 29 గ్రామాల్లో పరిశీలించిన తర్వాత చివరాఖరకు వెలగపూడిలో సొంత డబ్బులు పెట్టి మరీ ఆయన నివాస స్థలాన్ని కొనుగోలు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే చంద్రబాబు నాయుడు ఈ నివాస స్థలాన్ని గత ఏడాది నవంబర్లోని కొనుగోలు చేసే ప్రాంతంలోని అప్పుడు పూర్తి స్థాయిలోని ముళ్ళ కంపలు చెట్లతోని ఒక అడవి ప్రాంతంగా ఉండేది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఈ నివాస స్థలానికి సంబంధించి కొనుగోలు చేసిన తర్వాత తొలుతగా ఇక్కడ శాండ్ టెస్ట్ చేశారు. నిర్మాణం ఏ విధంగా చేపట్టాలి, అందుకు సంబంధించిన నిర్మాణాలు ఏ విధంగా ఉండాలి దానిపై కూడా పూర్తి స్థాయిలో శాండ్ టెస్ట్ చేసిన తర్వాత అధికారులు రంగంలో దిగారు. గత జనవరి చివరి వారంలోని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈ ప్రాంతంలో వచ్చి సర్వే నిర్వహించారు. దాంతోపాటు నిర్మాణాలు ఏ విధంగా చేపట్టాలి దానిపై కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఒక్కసారిగా అమరావతి రైతులను కూడా హర్షం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే స్థలం కొనుగోలు చేసి పక్కన పెడేస్తారు, నిర్మాణాలు ఎప్పుడో జరుగుతాయనేది కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అందుకు సంబంధించి తప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే నేరుగా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారు ఇక్కడికి వచ్చి నిర్మాణాలకు సంబంధించిన పరిశీలించడం, త్వరలోనే నిర్మాణాలు చేపట్టేందుకు ముందస్తు చర్యలు దానికి సంబంధించిన ముందడుగు వేసిన నేపథ్యంలో మనతో పాటు అమరావతి రైతులు ఉన్నారు. అమరావతి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులు ఎప్పుడు జరగబోతున్నాయి, భువనేశ్వరి గారు ఎప్పుడు వచ్చారు, ఇక్కడ ఏ విధంగా పరిశీలించారో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, భువనేశ్వరి గారు ఎప్పుడు వచ్చారు ఈ ప్రాంతానికి, ఆమె ఏ విధంగా ఇక్కడ పరిశీలించడం జరిగింది? 1 నెల క్రితం ఇక్కడికి వచ్చారండి సాయంత్రం పూట. వచ్చి ప్లానింగ్ నాగేశ్వరరావు కానీ సర్వేర్ కానీ మొత్తం వచ్చి ఆడ మ్యాప్ తోటి ఇది టైము ఇది ప్లాన్ అని మొత్తం చెప్పారు. ఇది 6 రోజు రోడ్డు, అదేమో N10 రోడ్డు అని చెప్పి వివరంగా ఆమె గారికి చెప్పారండి. మొట్టమొదటిసారిగా వచ్చారు. మేము ఇక్కడ పక్కనే ఉండి భువనేశ్వర్ గారు వచ్చారంటే మేము అడవుడిగా వచ్చామండి, నలుగురమే. ఆమెతో కూడా మాట్లాడాము. ఏమండి మొట్టమొదటిసారిగా వెలగపూడి సచివాలయంలో శంకుస్థాపన చేసినప్పుడు ఆనందం కలిసిందండి.
ఇప్పుడు మళ్ళా మా చుట్టుపక్కల మా ప్లాట్లు ఉన్నాయి, మా సొంతను మీరు ఉండటం వలన మాకు చాలా ఆనందంగా ఉందని చెప్తే అట్లాగనని నవ్వారండి. మరి మేము ఎప్పుడు మొదలు పెడతారు మేడం గారు అంటే, ఒక 2 నెలల్లో మొదలు పెడదాము, ఇవన్నీ రావాలి కదా, గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్స్, ప్లానింగ్ అవన్నీ వచ్చిన తర్వాత మొదలు పెడతామన్నారండి. ఇప్పుడు ఆయన కొనటం కారణం కూడా ఒకటేనండి. మొత్తం ఇక్కడ ఉద్యోగస్తులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఇక్కడ కాలేజీలు కానీ మొత్తం చుట్టుపక్కల ఇక్కడ ఉన్నారు. అన్ని హంగులు ఉన్నాయి కాబట్టి బాబు గారు కూడా అన్నీ ఆలోచించే కొన్నారండి. కారణం ఏంటంటే బాబు గారు ఏడు ఉంటే కనుక ఉద్యోగస్తులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ మొత్తం వాళ్ళు ఉండాలి. ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఉద్యోగస్తులతో సహా అందరూ ఉంటారు కదండి. వాళ్ళందరూ ఉండబట్టే ఇక్కడ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది కాబట్టి ఆయన అన్ని రకాలుగా ఆలోచించి మామూలుగా రైతుల దగ్గరగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దౌర్జన్యంగా లాక్కోలేదండి. ఆ రైతులు ఎంత రేటు చెప్పారో వాళ్ళని మాట్లాడుకొని వాళ్ళ అంగీకారంతో ఇక్కడ భూమి కొన్నారండి. వాళ్ళు ఒకే కుటుంబంలో 3 రైతులు దాదాపు 25 ఎకరాలు ఇస్తే 25,000 గజాలు రెసిడెన్షియల్ ఫ్లాట్ వచ్చినాయి. వాళ్ళ అంగీకారంతో బాబు గారు కొన్నారు. మాకు వెలగపూడి గ్రామం తరపున, అమరావతి రైతుల తరపున ఇది కూడా ఒక విషయం అండి. ఒక వెలగపూడి అనే కాదండి, మొత్తం రాజధానికి ఇది నడిబొడ్డు అండి. ఈడ బాబు గారు ఉంది. ఇది మొత్తం చుట్టూతో అభివృద్ధి చెందింది. మాగా బాబు గారు కొనడం, రేపు ఇల్లు కడతాం కానీ, రేపు ఐకాన్ టవర్స్ కానీ, హైకోర్టు కానీ, మొత్తం అసెంబ్లీ కానీ మొత్తం మొదలు పెడతారు ఒక నెల రోజుల్లో. శరవేగంగా 3 సంవత్సరాల్లో మొత్తం పూర్తవుతాయని చెప్పి బాబు గారి మీద నమ్మకంతో ఉన్నామండి. ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఇది చేస్తాను అంటే మటుకి చేసి చూపిస్తాడు. అది మటుకు మా పూర్తి నమ్మకం ఉంది. అమరావతి అభివృద్ధి చెందింది, ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెంది ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉందండి. మీరు చెప్పండి, అంటే బాబు గారు ఇక్కడికి వచ్చి నిర్మాణాలు చేపట్టి ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయిలోని భవనాన్ని కూడా నిర్మిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మీది బంజారా హిల్స్, జూబిలీస్ కూడా అవ్వచ్చు కదా? మాకు బంజారా హిల్స్, జూబిలీస్ అవసరం లేదండి. మాకు ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లను, విభజిత రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి ఆయన నివాసం మా చిరునామా వచ్చింది, ఎలగపూడి చిరునామా వచ్చింది కాబట్టి ఇక్కడున్న రైతాంగం మొత్తం చాలా ఆనందపడుతున్నారు. రెండోది ఏంటంటే 33,000 ఎకరాల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న భూమి మా నడి సెంటర్లో ఉంది. ఇప్పుడు విజువల్స్ చూసే ఉంటారు మీరు, మొత్తం చూశారు కదా. మొత్తం ఎటు చూసినా 1.5 కిలోమీటర్ లోపలనే ఉండారు మొత్తం. కాబట్టి ఇది ఇంత ముంగలు ఏమందంటే చంద్రబాబు గారు ఇక్కడ లేరు, మీరు చంద్రబాబుకి ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఆయన వలసపక్షి అని కూడా అన్నాడు ఒక ఎదవ. ఆ ఎదవ పేరు చెప్పాలంటే ఇక నాకు నోరు రావట్లేదు ఆ ఎదవని పేరు ఎత్తడానికి. మరి ఇలా నిక్కచ్చిగా ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొనుక్కున్నాడు. అంత ముంగల ఆయన ఇల్లు కట్టలేక కాదు, ఇల్లు కట్టాలంటే ఆయన బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకోవచ్చు అందరికంటే ముంగల. కాకపోతే ఆయన ఏంటంటే ఆత్మవిశ్వాసంతో ముంగల రైతులు మనకు భూములు ఇచ్చారు, రైతులు న్యాయం చేసిన తర్వాత మనం ఇల్లు కట్టుకుందాం అని ఆలోచనతో ఉన్నాడు. కానీ ఈ ఎదవల్లాగా వాళ్ళదేళ్ళ లాక్కొని మరి ఆ కృష్ణాగారి తమ్ముడు ఆదినారాయణ లాక్కొని అట్ట చేయలా. ఈయన సొంతగా కొనుక్కున్నాడు, వాళ్ళు అమ్మిన వాళ్ళు కూడా అమ్ముకున్నారు. అంతే తప్ప ఇది ఎక్కడ అన్యాయంగా కానీ అక్రమంగా కానీ చంద్రబాబు నాయుడు ఆయన లైఫ్లోనే లేదు, ఆయన లైఫ్ లాంగ్లో లేదు. రామూర్తి నాయుడిని గదిలో వేశారని చెప్పారు కదా సన్నాసులు, మరి వాళ్ళని రమ్మనమనండి. మొన్న చనిపోయాడు ఆయన, మరి అక్కడికి వెళ్తే వాళ్ళ మరదలో ఎవరో ఒకళ్ళు అడగాలగా, నీ మూలనే చచ్చిపోయాడు మీ తమ్ముడనే రామూర్తి నాయుడు. అవి కూడా లేవు. ఎన్ని వదంతులు చెప్పినా ఏం చెప్పినా మనోనిబ్బరంతో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షతతోటి సుపరిపాలన అందిస్తాడు ఈ రాష్ట్ర ప్రజలకి. ఈ రాష్ట్రం 2027 నాటికే అది ఒక రకంగా ఉంటుంది. ఇలా పోలవరం మొదలుపెట్టారు, వాడు చేసిన అరాచకం మొత్తం ఇలా పోలవరానికి ఏమైనా జరిగింది. వాళ్ళు మొత్తం ఏం చెబుతున్నారు, R&R ప్యాకేజీ ఇచ్చిన తర్వాత ఏం చెబుతారు, ఆ రైతులు మొత్తం ఆనందాలతో ఉన్నారా లేరా? అట్నే ఆ రాజధాని రైతులు కూడా కొద్ది రోజుల్లోనే, కాకపోతే పనులు మొదలు పెట్టలేదు, ఈ నెలలో ఏమైందని మా ఎదవలే అంటున్నారు కొంతమంది. అర్థమైందా? మొదలు పెట్టాలంటే డబ్బులు కావాలా. ముంగల మొదలు పెడుతుంది 10 మంది తీసుకొచ్చి మొదలు పెడతారు. అది కాదు, ఒక పునాది వేస్తాడు, ఆ పునాది ప్రకారం మొదలు పెడతాడు, పనులు ఆగవు. ఖచ్చితంగా 27 నాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజధాని పూర్తి అయిపోయింది. ఇక్కడ కూడా ఆయన నిర్మాణం కూడా 28 నాటికి గోప్రవేశం చేస్తాడు ఇక్కడ చంద్రబాబు గారు. జై అమరావతి, జై జై అమరావతి. మీరు చెప్పండి, ఎందుకంటే బాబు గారు తలుచుకుంటే ముందుకొచ్చి ఇంటి కోసం స్థలం అడిగితే ఉచితంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, చాలామంది ముందుకు వస్తారు, డబ్బులు పెట్టి కొనుగోలు చేశారు, నిర్మాణం చేపడుతున్నారు. అప్పుడు రోజుల్లో కృష్ణా నది ఎంపటం ఉండటం, అది అనాధికారి కట్టడం అని అది గోల చేశారు, మీకు ఐడియా ఉంది కదా. ఆ రోజుల్లోనే ఈ స్థలం ఇచ్చిన వాళ్ళు వీళ్ళ ఇల్లు మామూలుగా ఉండదండి. మా ఊళ్ళో పెద్ద రైతు
ఆ ఇల్లు కూడా మామూలు అద్భుతంగా ఇవాళ కట్టినట్టే ఉండదు, కాదు 100 సంవత్సరాల నాడు కట్టారు. ఆ రోజున వచ్చి చూస్తే ఆయన కావాలంటే ఇచ్చి మేము బయటికి వెళ్ళిపోయి ఉంటామని కూడా అన్నారు ఇక్కడ ఆ రైతు. అటువంటి రైతులు అన్నమాట ఇక్కడ మా వాళ్ళు ఇచ్చింది కూడా. వాళ్ళు కూడా బావుగారికి కాబట్టి రూపాయి ఎంత తీసుకున్నారు ఎంత ఇచ్చారు అనేది వాళ్ళకే తెలుసు. కానీ ఇది కూడా వాళ్ళు 25,000 గజంలో ఏదో బాగా అద్భుతమైన కట్టడాలు కట్టాలని వాళ్ళు ఆ రోజున ఇచ్చారు. కాకపోతే ఆయన అడిగాడని అభిమానంతో ఇవ్వటమే, రూపాయి ఇవ్వాలి కాదు. కాకపోతే రెండోది ఏంటంటేనండి, వాళ్ళు కొంతమంది రేపు మాట్లాడవచ్చు ఏదో వాళ్ళని బెదిరించో అదిరిచ్చో తీసుకున్నారని. అదే అంత ముందల అసైన్ కొని నిలవేశాడు, ఆడ దాచిపెట్టారు, ఏడ దాచిపెట్టారు ఈడీలు అని అయ్యని ఇయ్యని తీశారు. ఆయన వాళ్ళందరికీ చంపపెట్టులాగా కొనుక్కొని మొగసిరిగా ఈడ ఇల్లు కట్టుకుంటున్నాడు. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్కి కొంతమంది సన్నాసులు పేపర్లు లెటర్లు రాశారండి. వాళ్ళు పేరు చెప్పకుండా రాశారు. దాని అంత బుద్ధి తక్కువ లేదు. ఇవాళ మేము భూమి ఇచ్చామని శంషేర్గా ఇక్కడ మీడియా ముందలు చెబుతున్నాం. మొగాడైతే మొగతనం అనేది ఉంటే వాడు ముందలకు వచ్చి నేనే రాశానని చెప్పాలి. అంతేగాని ఏదో సాటుమాటుగా రాసి అది మమ్మల్ని ఈ తుపాకులు పెట్టి లాక్కున్నారు భూములు అని చెప్పటం, వాళ్ళకి లేనిపోయినవి చెప్పటం, అది పరం సన్నాయిస్తాను. ఇప్పుడు ఒక ఇదివరకు 4 సంవత్సరాలు 7 నెలలు ఎటువంటి వాడి మీద పోరాటం చేసామనేది అందరికీ తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. అటువంటి టైంలో కూడా మేము ఎదురు తిరిగి పోరాటం చేసాం. వీళ్ళు రాసిన వాళ్ళు పెద్ద లెక్క కాకపోతే మానవతా దృక్పథంతో బాబు గారు అనే మనిషి దాన్ని సాల్వ్ చేస్తాడనే ఆలోచనతో మేము వాళ్ళ జోలికి పోవట్లా. ఎందుకంటే ఇప్పుడు నలుగురిని ఎవరైనా పగాడైనా సరే వాడు శుభ్రంగా ఉంటే చూడాలని అందరం ఆలోచిస్తాం. ఈ సన్నాసులు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లా. వాళ్ళకి దాంట్లో వచ్చే ఆనందం ఏందో తెలియట్లేదండి మాకు. వాళ్ళకి ఆ సునకానందం ఏందో తెలియట్లే. ఒకసారి పోయినసారి అప్పుడు రాశారు, కొంత ఆగం చేశారు. మళ్ళీ ఇప్పుడు దానికి మొన్న 5 సంవత్సరాలు మెదలుకొని కూర్చున్నారు. ఏది మేము ఒక ధృతరాష్ట్రుడితోటి పోరాడుతుంటే కూడా మెదలకుండా కూర్చున్నారు. ఇప్పుడు నోట్లో నేలకు లేని ఆయన వచ్చేటప్పుడు వీళ్ళందరూ విజృంభించారు. మర్రి చెట్టుకు ఓడలు వస్తాయి చూడు, వచ్చారు. అట్లాంటి వాళ్ళని కట్టడి చేయాలని మేము మీడియా ముఖంగా బాబు గారిని కోరుకుంటున్నామండి. ఇప్పుడు బాబు గారు ఇక్కడ చూడుకోకుండా మా అందరే ఆనందమయ్యా. ఎందుకంటే ఆ సన్నాసేమో తిక్క జగనేమో మీకు ఇల్లు లేదు, నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నా అన్నాడు. తాళ బిల్లు కట్టుకున్నా. ఆ నక్కజిత్తులు రోజా కూడా అట్నే ఉంది. ఆ ముసోడు ఏం చేస్తాడని ముసోడి దగ్గరకు వస్తే తెలిసిద్ది, 2-3 సార్లు ఎక్కి తీస్తే తెలిసిద్ది. ఏం ఎక్కుతాడైనా ముసోడు ఏం చేస్తాడు, ఏదో జనాన్ని కాపాడదాం మంచి చేసుకున్నామని అంతా కలిసి ఆయన కోటేసాము. 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 6 నెలలు మేము పోరాడాంగా, జనానికన్నా తెలుసుగా. అసలు ఎందుకు ఈ పని వీళ్ళు కేసు ఎటువైంది, ఈ రాజధానిలో కేసు ఎటువైందండి అసలు మీద. ఇదంతా ఉట్టిదేనని వీళ్ళని దెంకపోయి జైల్లో దిగితే ఒకలి బెయిల్ లేకుండా ఒక 5-6 నెలలు దాంట్లో ఉంచితే మాకు కూడా బహు ఆనందంగా ఉంటుంది. మరి వేయటంలో ఎవరు వేయటంలో మేము పొలం ఇచ్చాము అని మేము బాధపడుతున్నాం. వాళ్ళే ఇవ్వకుండా మేము కేసులు పెడతాం, భూమి మంచిది కాదు మీరు ఇవ్వద్దని. మరి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా చూస్తారుగా. మరి డబ్బు ఇచ్చాడు ఇవ్వడానికి ఆలోచిస్తాడుగా. మరి వాళ్ళని కూడా తీసిపోయి మేము ఇప్పుడు చెప్పామని తీసిపోయి జైల్లో దిగితే ఆ చల్లపల్లి జైల్లో రోజు పప్పు చారు తాగుతారు. మరి మమ్మల్ని ఎట్ట మాట కూడా ఎందుకు, వాళ్ళు అట్ట చేయటం ఎందుకు. మేము భూమి ఇచ్చాము, శుభ్రంగా వచ్చాడు రాగానే కంపౌండ్ బీకిచ్చాడు, లైన్ చేస్తున్నాడు. ఇంతలోకి మళ్ళీ ఈ కేసు వేసారు. ఎందుకు అంత అవసరం దాంతో? ఇప్పుడు నీకు అంతకుముందు 20 లక్షలు ఉంది, నీ 50 ఎకరాలు ఉన్నాయి, 100 ఎకరాలు 20 లక్షలు ఉంది. ఇవాళ నువ్వు 9 కోట్లకు అమ్ముకుంటున్నావు. నువ్వు అమ్ముకుంటావు, ఒక పక్క బెల్లం అని పందాయి తింటున్నావు, లేనివాడు కారం ఎత్తి తింటున్నాడు. అసలు కట్టి పేదవాడు కూలి చేసి బతుకుతున్నాడు. ఏదో పని చేసి బతకాలిగా. అటువంటి దాన్ని నువ్వు ఇట్లా చేశారు మీరు. మేమేం చెబుతాం దానికి? మేము చెప్పగా ఈయన మాత్రం కొనుక్కున్నాడు, మాకు ఆనందంగా ఉంది. ఎటు చూసినా మాకు చంద్రబాబు నాయుడు గారే. నిన్న కూడా ఒక హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి నన్ను అడుగుతున్నాడు ఎట్లా ఉంది మీ పని అని. మా పని బాగానే ఉందయా, మాకు తిక్కజగన్ నీ పని చేశాడు, మేమే మళ్ళీ చంద్రబాబుకి వేస్తాం ఓట్లు. ఎప్పుడు ఓట్లు ఉన్నాయంటగా, మీరు ఎట్టేస్తావు అన్నాడు. నేను చంద్రబాబుకి వేస్తా అన్నా. మంచిది బాబాయ్ అంటున్నాడు. ఏం బాబాయ్ అసలు ఆడేవాడే నేను బాబాయ్ అంట. బాబాయ్ నా పెద్ద కొడుకు చిన్న కొడుకు పచ్చోడు బాబాయ్. జగనేమో అంతకుముందు వాళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళకే కాజేశాడు పొలం.
ఈయన 60,000 50,000 పెట్టి కొన్నాడు గజం. ఇప్పుడు ఆయన దోషి తెంగింది, ఈయన ఆడే దోషి తెంగిన 150 మంది. అది తప్పుడు ప్రచారం చేసి తప్పుడు వ్యాపారంగా మాకు కాయేసాడు పొలమంతా. కాయేసి జనాన్ని ఇది చేస్తా అని చెప్పి అక్కడ మోసం చేసి ఇక్కడ మోసం చేశాడు. ఆయన మాటలు ఎవడు నమ్మేవాడు లేడు. జనం ఈ చంద్రబాబు కొంటానా మన జనానికి అందరికీ నడిచంటలో ఉంది ఇది. ఏది రాజధానికి జై అమరావతి, జై అమరావతి. ఇది పరిస్థితి. రైతులు మాత్రం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా భువనేశ్వర్ గారు వచ్చి ఇక్కడ స్థలం పరిశీలించిన తర్వాత 2 నెలల్లో ఖచ్చితంగా ఇది పూర్తవుతుందని కూడా ఆమె చెప్పిన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అది ఈ స్థలానికి సంబంధించి ఎలా ఉండబోతుంది, చంద్రబాబు గారు కొన్నారంటే వాస్తు ముందు వెనక ఖచ్చితంగా చూసుంటారు. ప్రస్తుతం చంద్రబాబు గారు శాశ్వత నివాసం ఏదైతే ఉందో అమరావతి ప్రాంతానికి సంబంధించి కీలకంగా ఉన్న నడిబొడ్డులోని స్థలం కొన్న నేపథ్యంలో దీని వాస్తు ఎలా ఉందో కూడా మనతో పాటు రైతులు ఉన్నారు. చెప్పండి, ఈ దీనికి సంబంధించిన వాస్తు ఏ విధంగా ఉండబోతుంది, ముందు వెనకలే ఉంటాయి? ఇప్పుడు బాబు గారు అండి, ఈ ఒక్క ప్లాటే కాదండి, దాదాపుగా 4 రైతులు 25,000 గజాలు మొత్తం చూశారు వాస్తు ప్రకారంగా. ఆ 4 ప్లాట్లలో ఈ ప్లాటు వాస్తు ప్రకారంగానే అన్ని రకాల హంగులు ఉన్నాయని చెప్పి దీన్ని తీసుకున్నారండి. ఇటు ఉత్తరం ఏమో E6 రోడ్డు ఉందండి, ఉత్తరము. ఇటు తూర్పు వచ్చేతలకేమో ఎంటన్ అండి. కొన్ని 2 రైతులు ఉన్నారు, రైతుల పక్కన అది ఎంటన్ అండి. దీని చుట్టూతా రోడ్డు ఉందండి. అన్ని రకాలుగా బాగుందండి. నేను ఒకటే కోరుకున్నాను, బాబు గారు అభివృద్ధికి పునాది వేస్తున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయండి. దాదాపు 29,000 మంది రైతులు ఇష్టపడి భూములు ఇస్తే ఇవ్వనాళ్ళు మరి వైసీపీ వాళ్ళు ఎవరో కానీ ఆకాశరామన్ కింద వరల్డ్ బ్యాంకుకి లెటర్ రాయటం ఏందండి. మా కంటల కంట ఏకే పాటిసేవం తుపాకు పెట్టి బెదిరించి భూములు తీసుకున్నారంట. 4 ఊళ్ళు దాదాపుగా పంటలు మొత్తం తగలబెట్టేసి భయభ్రాంతులు గురి చేశారు. ఇది ఎక్కడ న్యాయం అండి? అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం ఏమో అసలు ఎవడు మాట్లాడలేదు, ఏం చేయలేదు. చంద్రబాబు వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, లెటర్లు రాస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని అవసరం లేదా? ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావద్దా? మన పిల్లలు ఇక్కడ చదువుకొని ఇతర రాష్ట్రాలు వలసలు పోయి బతకాలా? ఇప్పటికైనా బుద్ధి రావాలి కదండి. ఇక్కడ అసలు ఒక అమరావతి అనేది ఏర్పడాలి, ఇక్కడ ఆదాయం రావాలి. ఒక హైదరాబాదు, ఒక బెంగళూరు, ఒక చెన్నై, ఒక మద్రాసు, మామూలుగా ఒక ఢిల్లీ లాగా అన్ని ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంటే మన రాష్ట్రానికి రాజధాని లేక అనేక రకాలకు ఇబ్బందికి గురవుతుంటే ఇటువంటి వాళ్ళందరూ ఈ పనులు చేయడం కరెక్ట్ కాదు కదా. ఏదైనా ఇప్పుడే వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. ఆ లెటర్లు రాసిన వాళ్ళు ఎవరో ముందు తేలాలా? ఏమండి, ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డిని మేము ఎదుర్కొన్నాము అన్నిటికీ తెగబడి. ఇవి వాళ్ళు ఏదో 4 5 ఎవరు రాశారో ముందు వాళ్ళు తేలాలా, వాళ్ళు ఎవరో చూడాలండి. ఇది పరిస్థితి. ప్రధానంగా చంద్రబాబు గారి స్థలానికి సంబంధించి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ స్థలం మొత్తం 25,000 చదరపు గజాల్లో ఉంటుంది. ఇందులోని ప్రధానంగా కొంత భాగం వరకే ఆయన నివాస స్థలం కోసం ఏర్పాటు చేసుకున్నారు. మిగతా భాగం మొత్తం ఆయన భద్రతా సిబ్బంది, ఉద్యానవనం, దాంతోపాటు ఇతర సంబంధించి పూర్తి స్థాయిలోని ఆయన నిర్మాణాలు చేపట్టే అవకాశాలు కనపడుతున్నాయి. భువనేశ్వరి గారు నేరుగా ఈ ప్రాంతానికి వచ్చి సర్వే అధికారులతోని ఇక్కడ చర్చించిన తర్వాత దాంతోపాటు ఇక్కడ నిర్మాణాలు 2 నెలల్లోని ప్రారంభిస్తామనేది కూడా ఒక శుభవార్త చెప్పిన నేపథ్యంలోని ఓవరాల్గా చూసినట్టయితే చంద్రబాబు ఇంటి స్థలానికి సంబంధించి ప్రధానంగా ఒక కీలకమైన ముందడి కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్థలంలోని వెలగపూడి ప్రాంతంలో ఉన్న దాదాపు 25,000 చదరపు గజాల్లోని ఇంటి స్థలానికి సంబంధించిన నిర్మాణం 2 నెలల్లో స్టార్ట్ అవబోతుంది. మరో కొన్ని నెలల్లోనే ఇది పూర్తయిన తర్వాత శాశ్వత నిర్మాణంగా చేపట్టే నిర్మాణంలోకి, ఇంటిలోకి చంద్రబాబు గారు ఇక్కడి నుంచే ఆయన పరిపాలన చేపట్టబోతున్నారు. పూర్తిగా వెలగపూడి ప్రాంతంలోని సెంటర్ ప్రాంతం ఉండటంతో రాబోయే 2 నెలల్లోనే ఇందుకు సంబంధించిన నిర్మాణాలు చేపట్టినట్లుగా ఇప్పటికే భువనేశ్వరి గారు ఇక్కడికి వచ్చిన నేపథ్యంలోని రైతులకు చెప్పిన పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ ఖాన్, సిటీ 24/7 అమరావతి నుంచి.